అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ప్రాజెక్టు మొదట రోజాపూలు హీరో శ్రీరామ్ ఎలియాస్ శ్రీకాంత్తో అనౌన్స్ చేశారు పూరి. అయితే కారణాలేంటో తెలియదు కానీ ఈ కాంబో సెట్ కాలేదు. కొన్నాళ్ల తర్వాత పూరి ఈ కథను డెవలప్ చేసుకుని పవన్ కళ్యాణ్ ని కలిశారు. అయితే పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఆల్రెడీ అప్పటికే తమ్ముడు అనే చిత్రం చేశారు. అలాగే ఈ సినిమా టైటిల్ కు ఇందులో ఉన్న ఎమోషనల్ కంటెంట్ కు తన ఇమేజ్ మ్యాచ్ అవ్వకపోవచ్చు అని భావించి పవన్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరోపక్క పవన్ జానీ అనే కిక్ బాక్సింగ్ కథతో మరో మూవీ చేస్తుండడం, దానికి ఆయనే దర్శకుడు కూడా కావడంతో ఈ సినిమాని ఆయన వద్దనుకున్నారు. పవన్ నో చెప్పడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ కాంబోలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ వంటి సూపర్ హిట్లు పడడంతో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. మలయాళ అమ్మాయి అసిన్ను తీసుకొచ్చి తమిళ అమ్మాయిని చేశాడు పూరి. అయితే టైటిల్ వరకు చిన్న లవ్ ట్రాక్ వరకు తప్ప ఈ మూవీలో ఆమె పాత్ర పెద్ద లెంత్ ఉండదు. అయినా ఆమెకు ఈ మూవీ బాగా కలిసొచ్చింది. ఈ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అమ్మ పాత్రకు ముందు ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నాడు పూరి. ఫైనల్ గా జయసుధని ఎంపిక చేసుకున్నారు. ఈ మూవీకి ఆమె హార్ట్ అండ్ సోల్ గా నిలిచింది. సంగీత దర్శకుడిగా మొదట రమణ గోగుల, సందీప్ చౌతాని అనుకున్నారు. ఫైనల్ గా చక్రీతోనే మ్యూజిక్ చేయించుకున్నారు. ఎంత ఎమోషనల్ సినిమా అయినా అలీ, ఎంఎస్ నారాయణ, కాదంబరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి కమెడియన్లతో పూరి కామెడీ పండించారు. 73 రోజుల్లోనే పూరి ఈ సినిమాని కంప్లీట్ చేసి 2003 సమ్మర్ కి అంటే ఏప్రిల్ 19న రిలీజ్ చేశారు. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హౌస్ఫుల్ కలెక్షన్స్ తో అన్ని ఏరియాల్లో దుమ్ము దులిపేసింది ఈ మూవీ. సరిగా ఈ సినిమా రిలీజ్ అయిన 6 రోజులకి అంటే ఏప్రిల్ 25న పవన్ కళ్యాణ్ జానీ సినిమా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. రవితేజ పూరి కాంబోలో హ్యాట్రిక్ కంప్లీట్ అయింది. ఫుల్ రన్ లో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద 17 కోట్ల వరకు షేర్ను రాబట్టింది. 55 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది ఈ మూవీ. మరి ఈ మూవీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.